గుడ్ మార్నింగ్ అఖిల్. హే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాను. నన్ను సర్ప్రైజ్ చేద్దామని వచ్చావా, లేదా ఇంకెవరినైనా సర్ప్రైజ్ చేద్దామని వచ్చావా? ఇంకెవరిని సర్ప్రైజ్ చేస్తాను? ఏమో, ఇంకెవరినైనా సర్ప్రైజ్ చేస్తావేమో, నాకేం తెలుసు. మొన్న క్రిస్మస్ పార్టీ ఆల్బమ్ వచ్చింది, అది చూపిద్దామని వచ్చాను. ఎవరికి చూపిద్దామని? ఇంకెవరికి చూపిస్తాను రా, నీకే. అవునవును, నాకే చూపిస్తావు. కరెక్టే, కానీ నాతో పాటు ఇంకెవరికి చూపిస్తావు? శ్యామా, శ్యామా, ఒకసారి ఇలా రా. వస్తున్నానండి. నమస్తే అండి. నమస్తే అండి. శ్యామా, వీడు క్రిస్మస్ ఆల్బమ్ తీసుకొచ్చాడట, నాకు చూపిద్దామని తీసుకొచ్చాడంట. నాతో పాటు ఎవరైనా చూడొచ్చు కదరా? చూడొచ్చు చూడొచ్చు చూడొచ్చు. మన అవుట్ హౌస్ లో ఎవరైనా చూస్తారేమో, వెళ్ళి పీల్చుకురా. అలాగేనండి. చూపించరా. ఈ ఫోటో బాగుంది కదరా? ఏం బాగుందిరా? అస్సలు బాగోలేదు. బాలేదా? సరిగ్గా చూడు. చూశానురా, అస్సలు బాగోలేదు. అక్కడ రూపారాణి ఉందిరా, సరిగ్గా చూడు. ఓ, అందుకనా బాగుంది ఫోటో. ఫోటోలో ఉన్నదానికంటే ఎదురుగా ఉంటే ఇంకా బాగుంటుంది. చూడు. హాయ్ అండి. హలో. మీ హెల్త్ ఎలా ఉందండి? ఓకే కదా? బాగుంది కదా? నువ్వు వచ్చావు కదా, బాగానే ఉంటుంది. హలో, నేను వచ్చింది ఆల్బమ్ చూపించడానికి, అంతే. ఆల్బమ్ చూపించడానికి వచ్చినా, ఎవరిని చూడ్డానికి వచ్చినా వచ్చావు కదా, చాలే. ఏంట్రా బాబు ఇది, వచ్చినప్పటి నుంచి ఈ రేంజ్ లో టీచ్ చేస్తున్నావు? కూర్చో రూపారాణి, ఆల్బమ్ చూద్దాం. ఆల్బమ్ వాళ్ళు తర్వాత చూస్తారులే, ముందు ఒకరినొకరు చూసుకొని. మీరు అలా పక్కెళ్ళి మాట్లాడుకోండి, మేము ఆల్బమ్ చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే, కమ్. శ్యామా, రా కూర్చో. చూడు ఫొటోస్. మోడర్న్ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు శ్యామా. అప్పుడప్పుడు ఇలా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవచ్చుగా. అలాంటి డ్రెస్లు నాకు అలవాట్లేదండి. అలవాటుదేవుని శ్యామా, చేసుకుంటే అవుతుంది. నా కోసం అలవాటు చేసుకోవచ్చు కదా. చేసుకుంటానండి. అలాగే మామయ్య గారు.
గుమ్మగుమ్మలు అదిరిపోతున్నాయి. మీ A1 మసాలా గుమగుమల కంటే K3 మసాలా గుమగుమలే బాగున్నాయి. K3 మసాలా ఏమిట్రా? K3 అంటే కోడలు 3 చేసిన మసాలా అన్నమాట. ఓహో, K3 మసాలా ఇప్పుడు గుమగుమలాడుతుంది. తింటే నశాలానికి అంటుతుంది. తినండి తినండి. ఆ, కానివ్వండి. ఆ, ఇప్పుడుందే నీకు ఫుల్ డోస్ ఉంది. రేయ్, బుద్ధి లేదరా నీకు? ఇంట్లో బాల్ ఆడుకోవడం ఏంటి? సారీ పిన్ని. ఏంటి సారీ? చూడు ఏమైందో నిన్ను. అక్క, వాడేం కావాలని చేయలేదు కదా, వదిలే. ఏదో పొరపాటున జరిగిపోయింది. ఇది పొరపాటు కాదు, గెస్ట్లకి జరిగిన అవమానం. ఇందులో అవమానం ఏముందమ్మా? ఆ పిల్లాడేదో తెలియక చేశాడు, పర్లేదులే. చేసిన వంటంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు గెస్ట్లకి ఏం పెడతాం? 10 minutes లో నేను రెడీ చేసేస్తానక్క, నువ్వేం టెన్షన్ పడుకో. 10 minutes లోనా? అవునండి, 10 minutes లోనే బిర్యానీ చేసేస్తాను. 10 minutes లో బిర్యానీనా? అది మామూలు బిర్యానీ కాదండి, పోర్ మ్యాన్స్ బిర్యానీ. పూర్ మెన్స్ బిర్యానీనా? ఇదేదో బాగుంది. ఎలా చేస్తారు? మా కోడలు చేస్తుందిగా, చూడండి. ఓకే ఓకే, రిచ్ మెన్స్ అందరం కూర్చుని పూర్ మెన్స్ బిర్యానీ తిందాం. రెడీ రెడీ చెయ్యమ్మా. అలాగేనండి, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. అలాగేనమ్మా. వీడి వల్ల నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇదేంటమ్మా అరిటాకులు తెచ్చావు? ప్లేట్స్ లో వడ్డించలేకపోయావా? బిస్మిల్లాబాద్ అరిటాకులో తింటేనే చాలా బాగుంటుందండి. ఓ అవునా, అయితే ఓకే. రే, ఇక కానివ్వండిరా. ఆహాహా, అద్భుతం. అద్భుతం. బెంగళూరులో ఒక హోటల్లో ఈ బిస్మిల్లాబాద్ అద్భుతంగా చేస్తారు. మేము ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళినా ఆ హోటల్కే వెళ్తాం. అక్కడికన్నా చాలా బాగా చేసిందిరా మీ కోడలు. థ్యాంక్ యూ అండి. ఆ, ఓకే. దీనికి తిట్లు పడతాయి అనుకున్నప్పుడల్లా పొగడ్తలు పడుతున్నాయి. ఎక్కడో సుడుంది దీనికి. ఛా! నమస్కారం అండి. నమస్కారం అండి. రండి. రెండు తిని. అన్నయ్య గారు రమ్మన్నారని ఆదిత్యబాబు చెప్పాడు గారు.
అదే వదిన గారు, అగ్రిమెంట్ గురించి మాట్లాడడానికి రమ్మన్నాం. అగ్రిమెంట్ అంటే పెళ్లి గురించి మాట్లాడడానికే రమ్మన్నాం. పెళ్లి అనేది పేపర్ మీద ఉండని ఒక అగ్రిమెంట్ లాంటిదని మా ఆవిడ ఉద్దేశం. ఓ అంతేలేండి, పేపర్ మీద ఉండని అగ్రిమెంటే పెళ్ళంటే. అన్నయ్య గారు, మీరేదో మాట్లాడతానన్నారు. చెప్పండి వర్మ గారు. అదేనండి, అగ్రిమెంట్ గురించి మాట్లాడదామని. పెళ్లి అగ్రిమెంట్ గురించి కాదు, పాటల అగ్రిమెంట్ గురించి. మా రూపారాణి ఆల్బంలో పాడడానికి అగ్రిమెంట్ చేయాలని మీరు అన్నారు కదా, దాని గురించి. అవునవును, అనుకున్నాం కదా తను ఆల్బంలో పాడాలి, అగ్రిమెంట్ చేయాలి అని. ప్రస్తుతం తనకి హెల్త్ బాగాలేదండి, పాడే పరిస్థితుల్లో లేదు. పర్లేదులేండి, పాడగలిగినప్పుడే పాడుతుంది, తొందరేముంది. అంటే పాడితే మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్ గారు చెప్పారంట. అవునవును, డాక్టర్ గారు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాటల అగ్రిమెంట్ రాసుకుంటే తను భవిష్యత్తులో పాడలేకపోతే తన లైఫ్ ఏమైపోతుందోనని రూపారాణికి టెన్షన్ గా ఉంటుంది కదండి. పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి ఆ అగ్రిమెంట్ అనేది పక్కన పెట్టి వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. పిల్లలు సంతోషంగా ఉండడం కన్నా మనకి కావలసింది ఏముంది? పాటకి దానికి ముడిపెట్టడం ఎందుకు? నువ్వేమంటావు బాబు? అఫ్ కోర్స్ మీరు చెప్పింది కరెక్టే ఆంటీ. కానీ డాడీ ఏమంటారు? నేనేమంటానురా, నీ ఇష్టమే నా ఇష్టం. వర్మగారు లాంటి పెద్ద మనిషి చెప్పాక ఇంకా నేను ఆ పాటల అగ్రిమెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తానురా? నో అగ్రిమెంట్, ఓన్లీ పెళ్ళే. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. ఇప్పుడే వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏంటి ఈవిడ మొగుడిని పక్కకు పిలిచింది? తెలుసుకుందాం. వదినా, వాళ్ళు అగ్రిమెంట్ తో సంబంధం లేకుండా పెళ్లి ఒప్పుకున్నారనే విషయం రూపారాణికి చెప్తాను, చాలా సంతోషిస్తుంది. అలాగే. అయ్యో, ఇక్కడ సిగ్నల్ లేదు, బయటికి వెళ్ళి చెప్పొస్తాను. ఏంటండి ఇది? అగ్రిమెంట్ లేకుండా పెళ్లి కొప్పుకున్నారేంటి? రూపారాణి పాట గురించే కదా ఈ పెళ్లికి మనం ఒప్పుకున్నది. ఇప్పుడు అగ్రిమెంట్ వద్దంటారేంటి? ఓసై పిచ్చి మొహమా, అంత పెద్ద మనిషి వర్మగారు చెప్పాక మనం కాదు కూడదు అని అగ్రిమెంట్కి పట్టుబడితే బాగుండదే. అందుకే ప్రస్తుతానికి అగ్రిమెంట్ వద్దు అని చెప్పాను, ఆయన మాటను గౌరవించినట్టుగా. తీరా రేపు తాళి కట్టే సమయంలో అగ్రిమెంట్ మీద సంతకం పెడితేనే మా అబ్బాయి తాళి కడతాడు అని ఫిట్టింగ్ పెడతా. పీటల మీద పెళ్లి ఆగిపోకూడదు కాబట్టి చచ్చినట్టు అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు. నేను బిజినెస్ మ్యాన్నే, పైసా కూడా నష్టపోను. అమ్మో, అక్కడ వాళ్ల ముందు ఒప్పుకున్నట్టు నటించి ఇక్కడికొచ్చి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? శ్యామతో పాటలు ఎలా పాడించాలి? అలాంటిదేదీ జరగదు. మా కుటుంబానికి ఎటువంటి చెడు జరగదు. మమ్మీ,
నువ్వు ఇలాంటివేం నమ్మొద్దు. నువ్వేం టెన్షన్ పడద్దు. మనం 2022లో ఉన్నాం మమ్మీ. ఇలాంటివన్నీ నమ్మకూడదు. నాన్న వద్దు, అది ముట్టుకోవద్దు నాన్న, వద్దు. మమ్మీ భయపడద్దని చెప్తున్నాను కదా, ఊరుకో. నాన్న వద్దు నాన్న, వద్దు నాన్న. మమ్మీ భయపడద్దు, నేను చెప్తున్నాను కదా. నాన్న వద్దు నాన్న, ఇలాంటి ముట్టుకునే ఏం కాదు మమ్మీ. వద్దు నాన్న. అఖిల్ ఏం కాదు అంటూనే దాన్ని ముట్టుకున్నాడు వదినా. ఏమవుతుందో ఏమిటోనని నాకు భయంగా ఉంది. నాకు అదే భయంగా ఉంది వదినా. మొత్తానికి వసంత ఆంటీ బాగా భయపడిపోయింది మమ్మీ. మనం ప్లాన్ వేస్తే అంతే. వసంత్ అయినా భయపడాలి, వర్మైనా భయపడాలి. అది మీ కుట్రే అని నాకు అర్థమైంది. అత్తయ్య గారి నమ్మకాలు విశ్వాసాలు అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న కుట్రే అని నాకు బాగా అర్థమైంది. ఎదుటి వారి నమ్మకాలతో ఇలా ఆడుకోవడం మంచిది కాదు. మీరు కోరుకున్నట్టు నేను సంతకం పెట్టను. అందుకే ఇలా కుట్ర పని అత్తయ్య గారిని భయపెడుతున్నారన్నమాట. చచ్చా, అలాంటిదేం లేదు శ్యామా. అలా ఎందుకు చేస్తాం మేము? వద్దు, ఇంకా నన్ను నమ్మించాలని చూడొద్దు. ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా కూడా నేను రూపారాణికి పాట పాడడం అనేది ఇక ఈ జన్మలో జరగదు. సో మీరింకా ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్టే. పెళ్లి చూపుల పని మీద వచ్చారు. పెళ్లి చూపులు అయిపోయాయి. పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడొచ్చారు. ఆ పని కూడా అయిపోయింది. ఇక మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోతే బాగుంటుంది. లేకపోతే మీ కుట్రలు కుతంత్రాలు మా అత్తయ్య గారికి చెప్పాల్సి వస్తుంది. వద్దు వద్దు శ్యామా, అలా ఏం చెప్పొద్దు. మేము వెళ్ళిపోతాం. అయితే ఆలస్యం ఎందుకు? బయలుదేరండి, వెంటనే బయలుదేరండి. ఓకే మేము బయలుదేరిపోతాం. మీ అత్తగారికి ఒక్క మాట చెప్పి మేము బయలుదేరిపోతాం. రూపా, నువ్వు లగేజ్ వద్దమ్మా. నువ్వు వెళ్ళు శ్యామా, మేము వెళ్ళిపోతాం. నిజంగా మేము వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళు. ఏంటి మమ్మీ ఇది? వెళ్ళిపోదామా? ఎందుకు వెళ్తామే? వెళ్తామని దానికి చెప్తాం అంతే. కానీ ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలం. ఎలా ఉంటాం మమ్మీ? అది వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చింది కదా. అది వార్నింగ్ ఇస్తే వెళ్ళిపోతామా ఏంటి? ఇక్కడే ఉండిపోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.
ఫోన్ రింగ్ అవుతుంది. ఇదేంటి అఖిల్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నేను ఫోన్ చేస్తే అఖిల్ బాబు లిఫ్ట్ చేయకుండా ఉండరే. కలిసిందా శ్యామ? అఖిల్ నంబర్ కలిసిందా? నంబర్ కలిసింది అత్తయ్య, కానీ కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అఖిల్ ఫోన్ లిఫ్ట్ చేయలేదా? లేదత్తయ్య. అదేంటి వదినా, రక్ష పడిపోవడం, కామధేను ఫోటో జారిపోవటం, అఖిల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఏంటిదంతా? కన్నయ్య, అఖిల్ బాబుకి ఏమీ కాకూడదు. అఖిల్ బాబు క్షేమంగా ఇంటికి రావాలి. అఖిల్ బాబుకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. వసంతకి అఖిల్ మీదున్న పిచ్చి ప్రేమ, పిచ్చి భయమే మనకి పెద్ద ఆయుధం. ఆ ఆయుధంతో మనం ఎటు నుంచైనా నరుక్కు రావచ్చు, ఎవరినైనా నరికి రావచ్చు. ఏంటత్తయ్య, ఏంటి? ఎందుకు మీరు ఆయన గురించి అంత కంగారు పడుతున్నారు? ఏం జరిగింది అసలు? ఇప్పుడు మీకు తెలిసిన ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. అలా చేస్తే ఆ అబ్బాయి ప్రమాదగడు దగ్గర పడేటట్లు చేసిన వారు అవుతారు. ఏం లేదమ్మా, ఏమీ లేదు. కానీ అఖిల్కి ఏం కాకూడదని నువ్వు కూడా మీ కన్నయ్యకి దండం పెట్టుకో. కన్నయ్య, అత్తయ్య ఎందుకో అఖిల్ బాబు విషయంలో చాలా కంగారు పడుతుంది. విషయం ఏంటో నాకు చెప్పడం లేదు. ఏదేమైనా అఖిల్ బాబుకి ఏమీ జరగకూడదు. అత్తయ్య గారి టెన్షన్ పూర్తిగా పోవాలి. అత్తయ్య, ఆయన వచ్చారు. అఖిల్, నానా, అఖిల్ నీకేం కాలేదు కదా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? నువ్వేం ఇబ్బంది పడలేదు కదా? ఏంటి మమ్మీ, నాకేమైందని అంత కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఏం లేదు నాన్న, ఇంతకు ముందే గుమ్మానికి కట్టిన రక్ష జారిపోయింది. కామధేను పటం కూడా జారిపోయింది. నీకేదైనా కీడు జరుగుతుందేమోనని భయపడిపోయి కన్నయ్యకి మొక్కుకున్నావు. ఆ కన్నయ్య కరుణించాడు, నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చాడు. ఏంటి మమ్మీ ఇది? ఏదో రక్ష లూజ్ అయి ఉంటుంది, జారిపోయి ఉంటుంది, గాలికి ఆ ఫోటో జారిపడి ఉంటుంది. దానికి మీరింత భయపడిపోయి కంగారు పడిపోయి నాకేదో అయిపోతుందని అనుకోవడం ఏంటి? అలా మొక్కుకోవడం ఏంటి? కన్నయ్యను కంగారు పెట్టడం ఏంటి? మేము కన్నయ్యని కంగారు పెట్టడం కాదు, మీరే మమ్మల్ని కంగారు పెట్టారు. నేనా? అవును. నేను ఫోన్ చేస్తే మీరెందుకు లిఫ్ట్ చేయలేదు? మీరు ఫోన్ లిఫ్ట్ చేసి క్షేమంగా ఉన్నాను అని చెప్తే మేము ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదు కదా. అంటే అది ఇంటి దాకా వచ్చేసాను కదా, మళ్ళీ కార్ ఆపి ఫోన్ మాట్లాడడం ఎందుకని లిఫ్ట్ చేయలేసామా. ఈలోగా అత్తా కోడలిద్దరూ కంగారు పడిపోయారు, ఆ కన్నయ్యని కంగారు పెట్టేశారు. ఇంక నేను వచ్చేసాను కదా, మీరేం కంగారు పడకండి, పదండి.
పొలానికి గ్రీన్ కలర్ ఎవరేసుంటారు? ఇంకెవరేస్తారు? ఆ దేవుడే వేసుంటాడు. అంటే దేవుడే గ్రీన్ కలర్ పెయింటింగ్ తెచ్చి బ్రష్ తో పూసెళ్ళడా? కాదు కాదు, దేవుడలా బ్రష్ తో పెయింటింగ్ వేయక్కర్లేదు. మరెలా వేస్తాడు? దేవుడు కదా, ఓం బుష్ అంటాడు, ల్యాండ్ మొత్తం గ్రీన్ అయిపోతుంది. ఏంటి పిన్ని నవ్వుతున్నావు? దేవుడు అలాగే కదా రంగేసేది. అది రంగు కాదు నాన్న, పచ్చటి వరి పొలాలు అంటారు. వరి పొలాలా అంటే? వరి అంటే మనం రోజు అన్నం తింటాం కదా, ఆ అన్నం బియ్యంతో కదా వండుతారు. అవును, ఆ బియ్యాన్నే వరి అంటారు. అవునా? అయితే ఒకసారి మనం అలాంటి చోటుకెళ్ళి ఆ వరి పంట పొలాలు చూసొద్దాం పిన్ని. ఓకే, వెళ్దాం. థ్యాంక్ యూ పిన్ని. మేమెప్పుడు అలాంటి పొలాలు చూడలేదు. చూశారు నాన్న, మీరు చూశారు. మేమెప్పుడు చూసాం బాబాయ్? 3 years బ్యాక్ మనం మన విలేజ్కి వెళ్ళాం కదా, మర్చిపోయావా? ఏమో బాబాయ్, గుర్తులేదు. మనం పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ వరి కంకుల్ని చూసి రైస్ ట్రీ అన్నావు కదా, గుర్తెచ్చుకో. రైస్ ట్రీ అన్నానా? అవును, రైస్ వాటి నుంచే వస్తాయి కదా, అందుకని రైస్ ట్రీ అన్నావు. అంతకుముందు మ్యాంగో ట్రీని చూసావు. మ్యాంగోస్ ఈ ట్రీ నుంచి వస్తాయి అనగానే దాన్ని మ్యాంగో ట్రీ అన్నావు. రైస్ వీటి నుంచి వస్తాయి అనగానే ఆ వరి కంకుల్ని రైస్ ట్రీ అన్నావు. ఏమో బాబాయ్, నాకు అదేమీ గుర్తులేదు. మళ్ళీ ఒక్కసారి చూసొద్దాం బాబాయ్ ప్లీజ్. ఓకే, వెళ్దాం. ఎప్పుడు వెళ్దాం? 2 రోజుల్లో మీకు సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదా. అవును. అయితే ఆ సంక్రాంతి హాలిడేస్ మన ఫ్యామిలీ అందరం కలిసి మన విలేజ్ కి వెళ్దాం. విలేజ్ అనగానే పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఏ, నీకు హ్యాపీగా లేదా? ఎందుకుండదండి, పల్లెటూరుకి వెళ్తే పుట్టింటికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ పల్లెటూరు పుట్టింట్లో నీకు సర్ప్రైజ్ ఇస్తాను. సర్ప్రైజా? ఏంటది? చెప్పిచ్చేది ప్రైజ్, చెప్పకుండా ఇచ్చేది సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏంటో మనం మన విలేజ్ కి వెళ్ళాకే తెలుస్తుంది అంటారు. ఓకే, నాకు ఆఫీస్ కి టైం అయింది, వస్తాను. బాయ్. బాయ్ అండి. ఫ్యామిలీ మొత్తం విలేజ్కి వెళ్తారా? నేను లేకుండా ఎలా వెళ్తారు? ఏంటి మమ్మీ, గవల స్వామీజీ దగ్గరికి వర్మ అంకుల్ వెళ్ళారా? అవును, నన్ను కాదని వసంతని ఆయన తీసుకెళ్ళాడు. అంటే మీ మీద, ఆ గవ్వల స్వామీజీ మీద అంకుల్కి డౌట్ వచ్చింటుందా? అలా డౌట్ వస్తుందని నాకు ముందే తెలిసే. అందుకే గవ్వల స్వామిని వసంతకి పరిచయం చేసింది నేను అనే విషయాన్ని ఆయనకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాను. ఇంతకు ముందే గవ్వల స్వామీజీ కూడా ఫోన్ చేసి వర్మ వస్తున్న విషయం చెప్పాను. వర్మ సంగతి ఇంకా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మనకి ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటి మమ్మీ? వర్మ కుటుంబం మొత్తం సంక్రాంతి పండగకి వాళ్ళ ఊరు వెళ్తున్నారు. మనం కూడా వాళ్లతో పాటు ఆ పల్లెటూరుకి వెళ్తేనే వాళ్ళ మధ్య మనం గొడవ పెట్టగలం. ఆ స్వామీజీ మాటల్ని వసంత పూర్తిగా నమ్మేలా చేయగలం. కళాకారులు అఖిల్ జీవితంలోకే రాకూడదు అని స్వామీజీ చేత ఆల్రెడీ చెప్పించాం కాబట్టి శ్యామ సింగర్ అనే విషయాన్ని బయటపెట్టి వసంత చేత శ్యామని బయటికి గెంటించగలగాలి. అవన్నీ చెయ్యగలగాలి అంటే మనం కూడా సంక్రాంతికి వాళ్లతో పాటు వెళ్ళగలగాలి. ఎలా మమ్మీ? మనమంటేనే వర్మ అంకుల్ కి విపరీతమైన కోపం ఉంది. ఆయన్ని కాదని ఎలా వెళ్తాం? దానికి కూడా ఏదో ప్లాన్ ఆలోచిస్తాను లేవే. మనం కూడా వాళ్లతో పాటు వెళ్లేలా చేస్తాను. ముందు గవ్వల స్వామీజీ చెప్పిన దానికి వసంత రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం.